హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా ఇప్పటిదాకా అక్రమార్కులకు మాత్రమే కొరడా విసురుతూ వస్తూ ఉంది. కేవలం ఎవరైతే కుంటలు చెరువులు ఆక్రమించుకున్నారో ఇలాంటి వాళ్ళ భవనాలను కూలుస్తూ వస్తుంది. ఇటువైపు హైడ్రా మీద ప్రజలందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేసి హైడ్రాని ఒక హీరోలా చూస్తూ ఉన్నారు. హైడ్రా కమిషనర్ని హీరోలాగా చూస్తున్నారు. అయితే ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే హైడ్రా పేరుతోటి ఒక అక్రమాలు కూడా జరుగుతూ స్టార్ట్ అయిపోయాయి. సో హైడ్రా చేస్తుందా లేకపోతే ఎవరు చేస్తున్నారు, హైడ్రా పేరుతో జరగడం ఏంటనేది ఆశ్చర్యంగా ఉంది కదా. సో దీని గురించి మనం మాట్లాడదాం. హైడ్రా పేరు అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తి, అంటే ఆయన కూడా రంగనాథ్ గారు బాగా తెలుసు నాకని చెప్పేసి ఒక వ్యక్తి ఒక బిల్డర్కి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. బిల్డర్స్కి ఎందుకు చేశాడా అంటే, ఇప్పుడు హైడ్రా ఏంటంటే ఏదైతే కుంటలు చెరువులు ఆక్రమించిన వాళ్ళని బిల్డింగ్స్ని కొట్టేస్తుందో అదేవిధంగా ఈ బిల్డర్స్ కట్టిన ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో వాటి మీద ఇట్లాంటి ఆరోపణలు తీసుకొచ్చి మీరు ఈ విధంగా కుంటలను ఆక్రమించి కట్టారు కాబట్టి మీ మీద చర్యలు ఉంటాయి అన్నట్లుగా అతను బెదిరించి వసూలు చేస్తున్నాడట. సో వివరాలకు వెళ్ళి చూస్తే ఎంసీఆర్ఓ ప్రాజెక్టు అలా ఎల్ఎల్పిని నిర్మిస్తున్న ఒక బిల్డర్. సో ఈ బిల్డర్కి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నేను హైడ్రా తరపు నుంచి మాట్లాడుతున్నాను, మీరు కడుతున్నది ఏదైతే ఉందో అది అక్రమం అని చెప్పేసి వాళ్ళతో అన్నాడు. సో వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఇదేంటా అని చెప్పేసి. దాంతోపాటు అతను వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఎక్కడ కలుద్దాము ఏంటని మాట్లాడినప్పుడు పిస్తా హౌస్ దగ్గర కలుద్దామని చెప్పేసి అతను చెప్పాడు. సరే అని చెప్పేసి వీళ్ళు కూడా వెళ్ళి కలిశారు. బిల్డర్స్ వెళ్ళి కలిసిన తర్వాత అతను కొన్ని ఫొటోస్, అంటే రంగనాథ్ గారితోటి ఎవరైతే ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఉన్నారో ఈయనతోటి కలిసి దిగిన ఫొటోస్ అన్నీ చూపించాడు. చూపించి, నేను ఈయనకు బాగా క్లోజు, సో నేను ఎంత చెబితే అంతే, కాబట్టి నువ్వు కానీ వినకపోతే హైడ్రా వచ్చి యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి బెదిరించాడు. అతని పేరు డాక్టర్ విప్లవ్ సిన్హా. అతను పేరుకి సోషల్ యాక్టివిస్ట్గా చెప్పుకుంటాడు, అదేవిధంగా సోషల్ ఈ వర్కర్గా కూడా చెప్పుకుంటూ వస్తుంటాడు అనమాట. సో ఇతను అలాంటి బోర్డు ఒకటి పెట్టుకొని యాక్టివిస్ట్గా అక్కడికి ఆ నిర్మాణాలు చూడడానికి వచ్చిన ప్రజలకి తప్పుడు సమాచారాన్ని అందించి వీళ్ళు అక్రమంగా కడతారు అది ఇది అని చెప్పేసి అందించి వాళ్ళని మభ్యపెడుతూ ఉన్నాడనమాట. అదేవిధంగా మీరు సేఫ్గా ఉండాలి ఇక్కడ కొన్ని, అంటే ఈ హైడ్రా యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే నాకు డబ్బులు చెల్లించాలి అని చెప్పేసి బెదిరిస్తున్నాడట. ఆ విధంగా ఇతన్ని కూడా ఈ బిల్డర్స్ను బెదిరించి దాదాపు 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. సో దీంతోపాటు అతను ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు పడిపోయాడు. ఈయనకు డబ్బులు ఇవ్వాలా వద్దా, నిజంగా ఈ హైడ్రా నుంచి ఇది జరుగుతుందా, హైడ్రా నుంచి ఏమన్నా ఇండైరెక్ట్గా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆయనకు భయం వేసింది. సో దీనికి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా లేదు. ఇప్పుడు అతను వచ్చేసి తన గురించి చెప్పుకుంటూ అమీన్పూర్లో ఏది ఉన్నా సరే నన్నే అడుగుతారు, అమీన్పూర్ వాస్తవ్యుడు అనమాట. సో అక్కడ అనేక నిర్మాణాలకు సంబంధించి కూడా నా డెసిషన్ ప్రకారమే వెళ్తూ ఉంది హైడ్రా అని చెప్పేసి అతను చెప్పుకుంటున్నాడు. సో దాంతో ఇంకా పూర్తి స్థాయిలో నమ్మాల్సి వచ్చింది బిల్డర్కి, నిజమేనేమో అని చెప్పేసి. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ టైంలో ఇక తప్పని పరిస్థితుల్లో ఇక 20 లక్షలు ఇద్దామా లేదా అని ఆలోచించుకొని చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఎందుకంటే తామే తప్పు చేయలేదు, ఊరికే డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఏంటో చూద్దామని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత పోలీసులు రియాక్ట్ అయ్యి వీళ్ళు మొత్తానికి ఆయన్ని ఛేదించి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇక ఏంటి తన కథ అని చెప్పి చూశారన్నమాట. చూస్తే ఈయన మామూలుగా అయితే ఒక డాక్టరు. సో ఇతను అనుకోకుండా ఎప్పుడో సందర్భంలో కుదిరినప్పుడు రంగనాథ్ గారితో కొన్ని ఫోటోలు దిగున్నాడు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకొని ఈ విధమైన దందా చేస్తూ వస్తున్నాడు కొన్ని రోజుల క్రితం నుంచి. సో అమీన్పూర్ పోలీసులు ఇక రియాక్ట్ అయిపోయి అరెస్ట్ చేసి చివరికి ఇతన్ని ఇక పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది, సో ఈరోజు బయట పెడతా అని చెప్పేసి పోలీసులు కూడా అన్నారు. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే హైడ్రా పేరుతోటి దందాలు అనేవి ఆల్రెడీ మొదలైపోయాయి. హైడ్రా పేరు చెప్పేసి హైడ్రాలో మేము ఆఫీసర్లము, లేకపోతే హైడ్రా మాకు బాగా తెలిసిన కంపెనీ, ఒక తెలిసిన కమిషన్ కాబట్టి మేము చెబితే మాట వింటారు అని చెప్పేసి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నది ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు చూసుకుంటే హైడ్రా ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడా కూడా ఆగట్లేదు. అయితే హైడ్రా కూడా కొన్ని విషయాల్లో ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేస్తున్న సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులు అయితే డిమాలిష్ చేశారు, కానీ బడాబాబులవి ఏవైతే ఉన్నాయో కొన్ని మాత్రం డిమాలిష్ చేయడానికి ఒక అడుగు వెనకేస్తున్నారనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అయితే హైడ్రాకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమిషనర్ రంగనాథ్ గారికి కొత్త బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అది ఏంటంటే ఈ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోవడానికి ఆయనకు పూర్తిస్థాయి హక్కులు అయితే కల్పించారు. పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ ఆయనకి ఏం చేశారంటే ఈ చెరువులు వీటి పునరుద్ధరణకు సంబంధించిన కమిషన్కి కూడా ఆయన్నే హెడ్గా నియమించారు. ఏవైతే చెరువులు ఉన్నాయో, ఏవైతే కుంటలు ఉన్నాయో వీటిని ఆక్రమించి కట్టారు కదా, వీటిని కూల్చేయడం వరకు హైడ్రా బాధ్యత. అయితే ఇప్పుడు వీటిని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఎవరు చేయాలి? మామూలుగా అయితే దీనికి సంబంధించి ఇరిగేషన్, వాటర్ డిపార్ట్మెంటు, అలాగే పర్యావరణ డిపార్ట్మెంటు, సో ఇలాంటి డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి కొలాబరేటివ్గా చేయాల్సిన పని అది. అయితే దీంట్లో అలాగే సహజ వనరులు రక్షించాల్సిన బాధ్యత ఇవన్నీ కూడా
ఈయనకి కూడా ఆ సపరేట్ బాధ్యతలు అయితే అప్పగించారు, పునరుద్ధరణకు సంబంధించిన హక్కు ఒక అథారిటీ. ఇప్పుడు తన ఈ కమిషన్ సమక్షంలో కొంతమంది కొత్తగా మళ్ళీ కమిటీని ఏర్పాటు చేసి దాన్ని పునరుద్ధరించడానికి చర్యలు అయితే తీసుకోబోతున్నారు. సో ఇది హైడ్రా చేయబోతున్న పని. ఒకవైపు మంచి జరుగుతుంటే మరోవైపు ఈ విధమైన అక్రమార్కులు కూడా తయారవుతూ వస్తున్నారు. దీన్ని అరికట్టడానికి హైడ్రా ఇంకాస్త చురుగ్గా పనిచేస్తూ ఇలాంటి వాటి విషయంలో స్టేట్మెంట్లు కూడా ఇస్తే బాగుంటుంది.